ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య దగ్గితే రక్తం పడడం. కొంతమందికి దగ్గినప్పుడల్లా దగ్గులో రక్తం పడుతూ ఉంటుంది. ఈ సమస్యను మనం ఏ విధంగా భావించాలి? ఈ సమస్య రావడానికి కారణాలు ఏమిటి వివరిస్తారా అండి? సాధారణంగా దగ్గితే రక్తం పడడం అనేది ఉండదు. అయితే ఏ రోగము లేకుండా ఉండే వాళ్లకు ఎప్పుడైనా సరే రక్తం పడిందంటే వాళ్ళు తన శక్తికి మించిన శ్రమ చేశారని అర్థం. అంటే ఏదైనా బరువులు మోయడం కానీ, లేకపోతే బాగా పరిగెత్తడం, చాలా వేగంగా పరిగెత్తడం, తన స్థాయి కన్నా తన శక్తి కన్నా అతిగా పనిచేసినట్లయితే అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఊపిరితిత్తులు కావలసినంత ఆక్సిజన్ని తీసుకొని మళ్ళీ శరీరానికి అందించి మళ్ళీ వాటిని సక్రమంగా మలిన వాయువులను బయటికి పంపించే విధానం చాలా వేగంగా చేయడం వల్ల అక్కడ కొన్ని రకాల తేడాలు జరుగుతాయి. దానివల్ల వచ్చే సమస్య. అయితే ఇది ఏ వ్యాధి లేకుండా ఉన్నట్టుండి అధిక శ్రమతో పనిచేసిన వాళ్లకు జరిగే లక్షణం. ఇక కొంతమందికి ఇతర రోగాలు ఉంటాయి, వీటి వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిలో బ్రాంకైటిస్, ఈ శ్వాసకోశ సంబంధ వ్యాధులు కానీ, లేదా ఈ యొక్క ఊపిరితిత్తులు వాపు ఉండడం, లేదా వాటిలో పుళ్ళు పడడం, రక్తం గడ్డ కట్టడం, లేదా ఫైబ్రాయిడ్స్ లాంటివి, సిస్ట్ లాంటివి తయారవడం, అవి ఎప్పుడైనా కొన్ని పరిస్థితుల్లో పగలడం, ఇలాంటివి జరిగినప్పుడు ఈ యొక్క రక్తం పడే అవకాశం ఉంది. రక్తం పడుతున్నప్పుడు ఎందువల్ల పడుతోంది, ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, దీనితో పరీక్షలు చేయిస్తే, అంటే బయటపడ్డ రక్తాన్ని పరీక్షలు చేయించినట్లయితే దానిలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. కనుక ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వైద్యుల పర్యవేక్షణలో తగిన పరీక్షలు చేయించుకొని ముందు వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. కొంతమందికి దీర్ఘకాలికంగా దగ్గుంటూ ఉంటుంది. చూడండి, మధుమేహ వ్యాధి ఉండే వాళ్లకు ఒక్కొక్కసారి దగ్గు ప్రారంభమైతే కనీసం నెల రోజుల పాటు వదలదు. అయినా సరే వీళ్లకు ఎలాంటి రక్తం పడడం అనే లక్షణాలు కనపడవు. అయితే అది వ్యాధిలో ఉండే లక్షణం. కొంతమందికి ఈ యొక్క దగ్గులో రక్తం పడగానే వెంటనే క్యాన్సర్ అని భావించే అవకాశాలు ఉంటున్నాయి. ఎందుకంటే మనకు అవగాహన కూడా దగ్గగానే రక్తం పడిందంటే లోపల రక్తస్రావం జరగడం వల్ల అవుతుంది. ఈ రక్తస్రావం అవడం అనగానే అది క్యాన్సర్కు సంకేతం అని అనుకుంటుంటారు. అయితే అన్ని పరిస్థితుల్లోనూ ఈ క్యాన్సర్ లాంటివి వచ్చే అవకాశాలు లేవు. కానీ కొన్ని క్యాన్సర్లో రక్తం పడే అవకాశాలు ఉంటాయి. కనుక ఇక్కడ మనం తీవ్రమైన పరిస్థితికి దారి తీయకుండా ముందు జాగ్రత్తగా వెంటనే చికిత్స చేసుకోవాలి. దగ్గినప్పుడల్లా కఫంతో కూడిన రక్తం కానీ, లేదా కేవలం రక్తమే వస్తున్నట్లయితే ముందు ప్రథమ చికిత్సగా ఏదైనా రసాలు, అంటే ఆకుపచ్చ ఆకుకూరలు కానీ, లేకపోతే గరిక రసం కానీ, ఇలాంటివి వెంటనే తీసుకున్నట్లయితే కొంతవరకు ఆపగలుగుతాయి కూడా. అంటే రక్తస్రావం కాకుండా కాపాడగలుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా రక్తస్రావం అయితే ఒక్కోసారి ప్రాణాపాయ పరిస్థితి కావచ్చు. అందుకని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్య చికిత్సలు తీసుకోవాలి. సుబ్రహ్మణ్యం గారు, దగ్గితే రక్తం పడే సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? సాధారణంగా దగ్గినప్పుడు రక్తం పడే సమస్యకు ఇప్పుడు చెప్పబోయే ఔషధం అమోఘంగా పనిచేస్తుంది. దీనిలో అద్భుతమైన ఔషధ మూలిక అడ్డసరం. ఈ యొక్క అడ్డసరం ఆకు చూర్ణాన్ని కానీ, లేకపోతే పచ్చి ఆకు రసం 30 మిల్లీలీటర్లు మీరు నీటితో కలిపి తీసుకున్నట్లయితే వెంటనే దగ్గినప్పుడు రక్తం పడే సమస్యను తగ్గించేస్తుంది. ఇక్కడ ఔషధంగా ఉపయోగించుకోవడానికి అడ్డసరం ఆకు చూర్ణాన్ని 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి ఒక్క పూట వాడడానికి తగినంత చూర్ణం వేస్తున్నాం, గమనించండి. దీని తర్వాత ఉపయోగపడే మరో అమోఘమైన మూలిక నేలములక. నేలములక కంటకారి అనే పేరుతో మార్కెట్లో లభిస్తుంది. వంకాయ పువ్వు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండి చిన్న చిన్న కాయలు కలిగి ఉంటాయి. వీటిని మనం సేకరించుకొని ఎండబెట్టుకోవచ్చు, లేదా దీనినే కూరగా వండుకొని కూడా తినొచ్చు. అంటే ఈ కాయల్నే కూరగా వండుకొని చాలామంది తింటుంటారు. ఇది 4-5 రోజుల పాటు తీసుకుంటున్నట్లయితే శ్వాసకోశ సంబంధ వ్యాధులు 1 సంవత్సరం పాటు రావని ప్రతి సంవత్సరము వీటిని వండుకొని తింటుంటారు కొన్ని ప్రాంతాల్లో. దీనిని కూడా మనం ఇక్కడ ఔషధంగా ఉపయోగించుకోవచ్చు. ఈ యొక్క కాయలు కానీ, లేదా సమూల మొక్కను కానీ చూర్ణంగా తయారు చేసుకుని ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఔషధంగా ఉపయోగించుకోవడానికి 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత ఉపయోగపడే మరో ఔషధ మూలిక లొద్దుగ చెక్క. లొద్దుగ చెక్క అనే పేరుతో మార్కెట్లో లభిస్తుంది. దీనిని కూడా మీరు సేకరించుకొని దంచి చూర్ణం చేసుకోండి. చూర్ణం 25 గ్రాముల మోతాదు ఉండాలి.
ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి కావలసినంత మోతాదులో కలుపుతున్నాం, గమనించండి. దీని తర్వాత ఉపయోగపడే మరో మంచి ఔషధ మూలిక రేగు గింజలు. ఈ యొక్క రేగు పళ్ళు ఎండబెట్టినట్లయితే చూడండి ఈ విధంగా తయారవుతాయి. ఇలాంటి పళ్ళను దంచి చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. తరువాత కావాల్సిన మరో ఔషధం మిరియాలు. మిరియాలను మజ్జిగలో వేసి నానబెట్టి ఎండించి దోరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 12.5 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరో ఔషధం వంశలోచనం. వెదురుప్పు వంశలోచనం అనే పేరుతో మనకు మార్కెట్లో లభిస్తుంది. దీనిని కూడా తీసుకొచ్చి చూర్ణం చేసి 12.5 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. ఈ మొత్తం చూర్ణాలను బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి. లేదా కల్మంలోకి వేసి కొంతసేపు నూరినట్లయితే అణువణువున కలుస్తుంది. అలా కలిసిందైతేనే ఔషధంగా చాలా బాగా పనిచేస్తుంది. ఇలాంటి కలిపిన చూర్ణాన్ని మీరు ఒక డబ్బాలో దాచుకోవాలి. రోజు ఉపయోగించేటప్పుడు ఉదయం సాయంత్రం 1/2 స్పూను చొప్పున తీసుకొని దీనికి తగినంత దేశీయ ఆవు నెయ్యిని కలిపి ముద్దలాగా చేసుకొని నోట్లోకి వేసుకొని చప్పరించి మింగాలి. ఇప్పుడు కొద్దిగా దేశీయ ఆవు నెయ్యిని కలుపుదాం. చూడండి ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసుకొని నోట్లోకి వేసుకొని చప్పరించి మింగాలి. ఒకవేళ ఇలా మింగలేని వాళ్ళు దీన్నే కొద్దిగా నెయ్యి వేసుకొని ముద్దలాగా చేసుకొని అలాగే నోట్లోకి వేసుకొని మింగేయచ్చు. ఇలా రోజు 2 పూటలు చేస్తున్నట్లయితే దగ్గితే రక్తం పడే సమస్య తగ్గిపోతుంది. అలాగే శ్వాసకోశ వ్యవస్థ బాగుపడుతుంది.